ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఓం నమో నారాయణాయ నమః. మరి స్నేహితులారా, మీ అమాయకత్వాన్ని ఉదార స్వభావాన్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేసిన వారికి కాలమే సమాధానం చెప్తుంది. ఈ రాబోయే 4 రోజులు గురుబలంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది. మీ ఇంటి తలుపు తట్టబోయే ఒక ప్రత్యేకమైన వ్యక్తి వల్ల మీ మానసిక ఆందోళన తొలగి కుటుంబంలో శుభకార్యాలు యోగం పుడుతుంది. మీ పాలిట దేవదూతల రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు, మీ అదృష్టాన్ని పెంచే 4 రోజుల ప్రత్యేకమైన విషయాలు ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. మరి స్నేహితులారా, ధనుసు రాశి వారు ఈ రాబోయే 24 గంటల నుండి 4 రోజుల్లో మీకు ఉదయాన్నే మీకు అందుతున్న ఈ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. మీ జీవితంలో మీరు కల్లో కూడా ఊహించని ఒక గొప్ప శుభ పరిణామం రాబోతుంది. మీ ఇంటి గుమ్మం ముందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. వారి రాకతో మీ అదృష్టానికి ఎన్నాళ్లుగా మూసిపోయిన తలుపులు శాశ్వతంగా తెచ్చుకోబోతున్నాయి. వీరు ఏదో సాధారణమైన వ్యక్తి కాదు. వీరి రాకతో మీ జీవితంలో ఇప్పటి వరకు జరగని 3 గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ మార్పు మరియు మీ పురోగతిని ప్రపంచంలోని ఏ శక్తి ఇక తాకలేదు. మీరు గతంలో ఎన్నో బాధలు అనుభవించారు, ఎంతో కాలం సహనంతో నిరీక్షించారు. ధనుసు రాశి వారి ఉదార స్వభావం వల్ల అందరికీ మేలు చేశారు, కానీ ప్రతిఫలంగా నిందలే అనుభవించారు. చాలా సార్లు మీకు అనిపించి ఉండవచ్చు, నా మంచితనానికి విలువే లేదా, నా పరిస్థితి మారదేమో అని. కానీ ఈ విశ్వం మీ నిశ్శబ్దానికి, మీ కన్నీళ్లకు ఇప్పుడు సరైన న్యాయం చేయబోతుంది. రాబోయే 4 రోజుల్లో జరగబోయే పరిణామాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను, వెలుగుని ఇస్తాయి. ఇప్పుడు మీ మనసులో చాలా ప్రశ్నలు మెదులుతూ ఉండవచ్చు. ఈ అదృష్ట వ్యక్తి ఎవరు, అకస్మాత్తుగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు అని. మరి స్నేహితులారా, మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న అదృష్ట వ్యక్తి ఎవరు, వారి పేరులోని మొదటి అక్షరాలు ఏమిటి, వారు మీకు ఎలా సహాయపడబోతున్నారు అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది. మరి స్నేహితులారా, ధనుసు రాశి వారితో జరగబోయే మొదటి అద్భుతం మీ ఊహ కూడా అందదు. మీరు గత కొంతకాలంగా ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం అహోరాత్రులు కష్టపడుతున్నారు. ఆ శుభవార్త ఇప్పుడు స్వయంగా నడుచుకుంటూ మీ వద్దకు రాబోతుంది. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి కాబట్టి ఆయన అనుగ్రహంతో మీ జాతకంలో గురు బలం రెట్టింపు అవుతుంది. ఈ వ్యక్తి మీ పాలిట ఒక మంచి మార్గదర్శిలా నిలబోతున్నారు. చాలా రోజులుగా నిలిచిపోయిన మీ పనులన్నీ అకస్మాత్తుగా వేగం పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత విద్యలో నిలిచిపోయిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నిన్నటి వరకు మీ మాటలను తక్కువ చేసి చూసి ఎగతాళి చేసిన వారు రేపు మీ ఉన్నత స్థితిని చూసి నోరెళ్లబెడతారు, ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో జరుగుతున్న ఈ శక్తివంతమైన మార్పు చాలా బలమైనది. మీరు చేయవలసిందల్లా మీపై మరియు ఆ భగవంతుడిపైన దృఢమైన నమ్మకం ఉంచాలి. ఈ సమయం మీ అంతరాత్మ మాట వినాల్సిన సమయం, ఎందుకంటే కాలం మీకు చాలా శుభ సంకేతాలు అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం నెమ్మదిగా మీకు అనుకూలకంగా మారుతుందని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. అదంతా రాబోయే 24 గంటల నుండి 4 రోజుల్లో మీ తలుపు తట్టబోయే పెద్ద సంతోషానికి కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే 2వ అతిపెద్ద అద్భుతం మీ ఆర్థిక స్థితి మరియు ఇంటి శుభకార్యాలకు సంబంధించింది. ధనుసు రాశి వారు మీరు గత కొంతకాలంగా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులు చూశారు. ఎవరికైనా నమ్మి సాయం చేస్తే ఆ డబ్బు తిరిగి రాక, చేతిలో ధనం నిలవక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు మీ సమస్యలన్నీ తీరిపోయే సమయం వచ్చింది. మీ జీవితంలోకి వస్తున్న ఆ వ్యక్తి ఏదో ఒక మంచి ధనాదాయ మార్గాన్ని చూపిస్తారు. దాని వల్ల మీ ఆర్థిక సమస్యలు నెమ్మదిగా పోతాయి. మీ రాత్రులు నిద్ర పాడు చేసుకున్న అప్పుల భారం నుండి విముక్తి పొందేలా స్పష్టమైన మార్గాలు కూడా మీకు కనిపించబోతున్నాయి. ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఆగిపోయిన ధనం లేదా రావాల్సిన పాత బాకీలు మీ వద్దకైతే తిరిగి వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయన్నమాట. ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడుతున్న పెళ్లిళ్లు లేదా శుభకార్యాల ప్రయత్నాలు ఫలించి మంచి వార్తలు వింటారు. అలాగే మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే జరుగుతున్న గొడవలు కూడా ఈ రోజు నుండి ప్రశాంతత పడతాయి. ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు తనతో పాటు ఒక రకమైన సానుకూల ప్రవర్తనను తీసుకొస్తారు. దాని వల్ల మీ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సొంత మనుషుల మధ్య వచ్చిన దూరాలు మళ్లీ గిట్టిపడతాయి. కుటుంబ సంతోషమే మనిషి అతిపెద్ద సంపద. ఆ సంపద మీకు తిరిగి రాబోతుంది. మిమ్మల్ని ఎల్లప్పుడూ తప్పుగా అర్థం చేసుకుని మీ వెనక మీ చెడును కోరిన వారు ఇప్పుడు స్వయంగా వారి తప్పు వారే తెలుసుకుంటారు. సమాజంలో తగుముఖం పట్టిన మీ గౌరవం, హోదా ఇప్పుడు రెట్టింపు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. మరి స్నేహితులారా, మీ జీవితంలో అడుగు పెడుతున్న ఈ వ్యక్తి ముందే పరిచయం ఉన్న వారైనా కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వారైనా కావచ్చు, కానీ వారి ఆలోచన, ప్రవర్తన మీకు పూర్తిగా కొత్తగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ వ్యక్తి తనతో పాటు మీకు చాలా సంతోషాలు, మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అద్భుతమైన అవకాశాలు తీసుకొస్తారు. ధనుసు రాశి వారి రాత్రుల నిద్ర ఎన్నాళ్లు అపార్థాలు, మోసాలు మరియు కుటుంబ సమస్యల వల్ల కరువైపోయింది. నేనెవరికి చెడు చేయలేదే, నన్నే ఎందుకు అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మీరు
మీరు ప్రతిక్షణం ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు. ఇతరుల భారాన్ని కూడా మీపై వేసుకుని నష్టపోయారు. ఇప్పుడు ఆ బాధలకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. రాబోయే 4 రోజుల్లో ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పడగానే ఇంట్లోని ఆందోళన, అలజడి మరియు చెడు వాతావరణం అంతా శాశ్వతంగా తొలగిపోతుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆలోచిస్తున్నారా ఆఖరికి మీ అదృష్టమే మీపై ఎంత దయ చూపిందేంటి అని? ఎందుకంటే మీ రాశిధిపతి అయిన దేవగురు బృహస్పతి చూపు ఇప్పుడు పూర్తిగా మీ రాశి పైన పడింది. గురు ధర్మానికి, అదృష్టానికి ప్రతీక. మీరు గతంలో చేసిన మంచి కర్మలు, ఇతరులకు ప్రతిఫలం ఆశించకుండా చేసిన సహాయం, వీటన్నిటి ఫలితం ఇప్పుడు మీకు వడ్డీతో సహా లభించేలా ఆ దేవుడు చేస్తున్నాడు. మీరెప్పుడు ఎవరికి చెడు తలపెట్టలేదు, ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నించారు, కానీ బదులుగా మీకు దక్కింది కేవలం నిరాశ, మోసాలు, కన్నీళ్లే. కానీ ఇప్పుడు ఆ భగవంతుడి న్యాయం శబ్దం లేకుండా రాబోతుంది. మీ శత్రువుల కుట్రలు ఇక నడవవు. వారు అనుకున్న మీ పురోగతిని ఏమీ చేయలేరు. మీ వైపు వస్తున్న ఈ మార్పును అనుభవించండి. మీ మనసు నుండి అన్ని రకాల భయాలను, ఆందోళనలను తీసేయండి. ఎందుకంటే ఇకపై ఏం జరిగినా సరే అది కేవలం మీ మంచి కోసమే జరుగుతుంది. జరగబోయే 3వ మరి అతిపెద్ద అద్భుతం మీ ఆరోగ్యం మరియు మానసిక ఆత్మశాంతితో ముడిపడి ఉంది. ధనుసు రాశి వారు మీరు గత కొంతకాలంగా లోపల ఒక వింతైన ఒత్తిడి, మానసిక నిస్సత్తువను అనుభవిస్తున్నారు. బయట ప్రపంచం ముందు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉత్సాహం కనిపిస్తారు, కానీ లోపల నుండి మీరు ఎంత బాధపడుతున్నారు, నడుము నొప్పులు లేదా రాత్రంతా నిద్ర పట్టక ఆలోచనలతో ఎంత నలిగిపోతున్నారో ఆ విషయం మీకు లేదా ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. చాలాసార్లు మీకు అనిపించి ఉండవచ్చు, ఎవరో మీ సంతోషాలను కట్టేస్తున్నట్లుగా, కారణం లేకుండా ఆందోళన కలగడం, మీ అమాయకత్వాన్ని అందరూ వాడుకుంటున్నారని. ఇదంతా మీ చుట్టూ ఉన్న మానసిక ఒత్తిడి మరియు చెడు వాతావరణ ఫలితమే. కానీ రాబోయే 4 రోజుల్లో ఈ వ్యక్తి మీ ఇంటి గుమ్మం దాటగానే మీ ఇంటి నుండి, మీ శరీరం నుండి ప్రతి రకమైన దిష్టి, ప్రతి రకమైన అడ్డంకి శాశ్వతంగా పోతాయి. మీ ఆరోగ్యంలో వచ్చే అద్భుతమైన మెరుగుదల చూసి మీ చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోతారు. మీ ముఖంలో ఒక విభిన్నమైన ప్రశాంతత, కాంతి తిరిగి వస్తాయి. ఈ వ్యక్తి కేవలం మీ ఇంట్లోనే కాదు, మీ జీవితంలో కూడా చాలా ప్రత్యేకమైన, శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. మీరు మీ జీవితంలో ఒంటరిగా ఉండి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుని మీ ఉదర స్వభావాన్ని గౌరవించే ఒక మంచి తోడు కోసం వెతుకుతుంటే ఆ వెతుకులాట ఇక ముగుస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఆ నిజమైన ఆత్మీయతను తీసుకొస్తారు. ఒకవేళ మీరు ముందే ఏదైనా బంధంలో ఉండే అక్కడ పొరపాటు చేసుకుని ఉంటే అక్కడ కూడా పరిస్థితులు మారబోతున్నాయి. మీ బంధంలో మళ్లీ ఆ పాత తీపిదనం తిరిగి రాబోతుంది. మీ బంధాన్ని తెంచాలని చూసిన వారు ఇప్పుడు తమ సొంత కుట్రల్లో తామే చిక్కుంటారు. కాలమే స్వయంగా వారి ముసుగులను తొలగించి ఆ మోసగాళ్ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ అద్భుతం మీ జీవితాన్ని లోపల, బయట రెండు వైపులా పూర్తిగా ప్రశాంతంగా, సురక్షితంగా మారుస్తుంది. మరియు ఇప్పుడు మీరు మీ గతంలో ఆ చేతు జ్ఞాపకాలు మర్చిపోయి ముందడుగు వేయాలి. మీ మనసు నుండి అన్ని రకాల భయాలు తీసివేయండి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మార్పును ఆహ్వానించాలి. ఎందుకంటే ఇదంతా భగవంతుడి ఆజ్ఞ మేరకు జరుగుతుంది కాబట్టి. ఆ శక్తి మీ కన్నీళ్లను చూసింది, ఇప్పుడు మీ పెదవులపై చిరునవ్వు చూడాలనుకుంటుంది. ధనుసు రాశి వారి మీ జీవితంలో ఈ 3 పెద్ద అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఒక విషయం చాలా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మీ పురోగతిని, మీ ముఖంలోని కొత్త కాంతిని చూసి కొందరు కళ్లల్లో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఆ మనుషులే మీ మంచితనాన్ని వాడుకొని మీరు జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్లకూడదని కోరుకునేవారు. ఈ రాబోయే 24 గంటల నుండి 4 రోజుల్లో మీ అదృష్టం అకస్మాత్తుగా ఎలా మారుతుందో చూసినప్పుడు వారి కాళ్ల కింద నేల కదిలిపోతుంది. ఇప్పుడు మీరు ఒక చాలా ముఖ్యమైన పని చేయాలి. మీ సంతోషాలను, మీ రాబోయే ప్రణాళికలను ఎవరి ముందు చెప్పకూడదు. మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తి అయ్యే వరకు మీ విషయాలు బయట వ్యక్తులకు చెప్పకండి. ధనుసు రాశి వారి అమాయకంగా విషయాలు చెప్పేస్తుంటారు. దానివల్లే దిష్టి తగులుతుంది. అందుకే కొంచెం మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. జీవితంలో వస్తున్న ఈ కొత్త వ్యక్తి ఆ పైవాడి ప్రత్యక్ష వరమని చెప్పాలి. ఈ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు భరించిన ఒంటరితనం, అనుభవించిన కష్టానికి సమాధానం లభించే సమయం ఇది. దేవుడు మీకు ఏదో చిన్న సంతోషాన్ని ఇవ్వాలనుకోలేదు, బదులుగా మీ పూర్తి జీవితాన్ని దిద్ది తీర్చే ప్రణాళికలను రచించారు. ఈ సహనానికి పరీక్ష మూసిపోయింది. మరి స్నేహితులారా, ఈ సమయంలో విశ్వంలో అన్ని సానుకూల శక్తులు మీ చుట్టూ ఒక బలమైన రక్షా కవచాన్ని తయారు చేశాయి. దాని ప్రపంచంలోని హెచ్చడి శక్తి ఏ కుట్ర కూడా ఏమి చేయలేదు. మీ ఇంట్లో అలుముకున్న విచార స్థానంలో ఇక నవ్వులు, సంతోషాలు వస్తాయి. ఈ శుభవార్తలు మీకు పరిపూర్ణంగా లభించడం కోసం గురుబలంతో పాటు 4 గ్రహాల అనుకూలత పొందడానికి ధనుసు రాశి వారు రాబోయే 4 రోజులు పాటించవలసిన పరిహారం ఏమిటి అంటే, హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి తమలపాకు మాల సమర్పించండి లేదా పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు తీసుకొని అర్ఘ్యం సమర్పించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. మరి శివాలయానికి వెళ్లే అవకాశం ఉంటే శివలింగానికి నీటితో అభిషేకం చేయండి లేదా ఇంట్లోనే ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి కుంకుమతో దీపారాధన చేసి వీలైతే పూజా గదిలో ఎరుపు రంగు ప్రమిదలో దీపం పెట్టండి.
చింతించకండి, ఆగిపోయిన ధనం తిరిగి రాబోతుంది. ధనుసు రాశి వారు ఇప్పుడు మీ మనసులో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, ఆ వ్యక్తి ఎవరు, వారి గుర్తింపు ఏమిటి? మీకు ఒక మంచి వార్త చెప్తున్నాను. మీ పేరులో మొదటి అక్షరం రాబోయే 24 గంటల నుండి 4 రోజులు మీ జీవితంలో అడుగుపెట్టబోయే అదృశ్య వ్యక్తి పేరు బి లేదా డి అక్షరంతో ప్రారంభం కావచ్చు. దీన్ని చాలా శ్రద్ధగా గుర్తుంచుకోండి. వీరు మీ పట్ల మనసులో లోతైన గౌరవాన్ని దాచుకున్న వ్యక్తి. ధనుసు రాశికి అనుకూలకమైన మూల, పూర్వాషాఢ నక్షత్రాల ప్రభావం వల్ల వీరు మీ జీవితంలోకి వస్తున్నారు. గతంలో వీరితో మీకు కొద్దిపాటి పరిచయం ఉండి ఉండవచ్చు, లేదా వీరు పూర్తిగా కొత్త ముఖం కావచ్చు. వీరు మొదటిసారి మీతో మాట్లాడినప్పుడు లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మనసును ఒక వింతైన ప్రశాంతత లభిస్తుంది. అనుభూతి మాటల్లో చెప్పలేము, మీ సొంత హృదయమే సాక్ష్యమిస్తుంది. దేవుడు ఈ వ్యక్తిని కేవలం మీకోసమే పంపాడని. ఈ వ్యక్తి మీకు కేవలం ఒక మంచి భాగస్వామి లేదా నిజమైన స్నేహితుడిగా మాత్రమే నిలవరు. బదులుగా మీ పనుల్లో, మీ ఉద్యోగ వ్యాపార పురోగతి ఒక పెద్ద మార్గదర్శిగా ఉంటారు. మీరు గత కొన్నేళ్లుగా మీ పనిలో చూస్తున్న అడ్డంకులు ఇక శాశ్వతంగా ముగిసిపోతాయి. ఈ వ్యక్తి మీ పాలిట ఒక అదృష్టం. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే లేదా ఉద్యోగంలో పదోన్నతి కోసం చూస్తుంటే ఇప్పుడు మీకు ఒక పెద్ద శుభవార్త వినవచ్చు. మీ ఒడిలో ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. అది మీ పూర్తి కుటుంబ భవిష్యత్తు సురక్షితం చేస్తుంది. ఈ సమయంలో మీ చుట్టూ కనిపించే చిన్న సంకేతాన్ని చాలా లోతుగా గమనించాలి. కళ ద్వారా కూడా భగవంతుడు మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ధనుసు రాశి వారిలో కనిపించే కొన్ని ప్రత్యేక శుభ సంకేతాలు: ఒంటరిగా ఉన్నప్పుడు లేదా పూజ చేసుకునేటప్పుడు అకస్మాత్తుగా ఇంటి చుట్టూ ఒక మంచి ప్రశాంతత, తులసి లేదా పసుపు సువాసన కలిగిన అనుభూతి లభిస్తుంది. సాయంత్రం దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు జ్యోతి చాలా ప్రశాంతంగా బంగారు కాంతితో వెలుగుతుంది. ఉదయం లేవగానే మనసులో కూడా ఉన్న పాత భయాలు పోయి ఏదో తెలియని ధైర్యం, ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిమ్మల్ని ఏడిపించిన పాత మనుషులు, మీ అమాయకత్వాన్ని వాడుకున్న వారు ఈ రోజు తాము అలుముకున్న కుట్రలో తామే చిక్కుకుంటారు. కాలమే వారికి తగిన గుణపాఠం చెబుతుంది, కానీ మీరు వెనక్కి తిరిగి వారి వైపు చూడకూడదు. మీ దృష్టిని కేవలం మీ కుటుంబ సంతోషం మరియు బంగారు భవిష్యత్తు పైన ఉంచాలి. ధనుసు రాశి ఇప్పుడు మీ ముందుకు వచ్చి నిలబడిన సమయం మీ సహనాన్ని, మంచితనాన్ని దక్కిన ఫలితం. మీరు మీ జీవితంలో ఇతరులకు సహాయం చేస్తూనే వచ్చారు, మోసపోయిన ధర్మాన్నే నమ్ముతూ వచ్చారు. కానీ ఇప్పుడు మీ నిరాశ శాశ్వతంగా నిష్క్రమించబోతుంది. రాబోయే 4 రోజులు సాధారణమైన కాలం కాదు, అది ఆ దేవుడు స్వయంగా మీ కన్నీళ్లకు, కష్టానికి లెక్క సరిచేసే సమయం. ఇప్పుడు మీ జాతకంలో గ్రహాల మహాయోగం ఏర్పడుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్లిన బంధాలు, మీ ప్రాముఖ్యతను గుర్తించిన మనుషులు ఈ రోజు స్వయంగా మీ ముందుకు వస్తారు. కానీ కష్టకాలంలో మీతో నిలబడిన మనుషులకు మీ బంగారు సమయంలో చోటివ్వకండి. ఈ రాబోయే 4 రోజులు ఆ వ్యక్తి మీ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన సరిగ్గా 72 గంటల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు సాగుతాయి. ఈ కొత్త వ్యక్తి రాకతో సానుకూల శక్తి మీ ఇల్లంతా వ్యాపిస్తుంది, ప్రతికూలతనంతా బయటకు పంపేస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని గృహ నియమాలు పాటించాలి. మీ ఇంటి ముఖద్వారాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం వేళ అక్కడ పసుపు నీళ్లతో చిలకరించి దీపం వెలిగించాలి. పూజ గదిలో విష్ణుమూర్తి లేదా సాయిబాబా పటం వద్ద పసుపు రంగు పూలు ఉంచండి. బాధల వల్ల ఎక్కడో పోయినా మీ పాత నవ్వులు మళ్లీ మీ ముఖంలోకి వస్తాయి. మీ కొత్త సంతోషానికి రహస్యం ఏమిటని బంధువులు అడిగినా మీ విషయాలను బయటకు చాటింపు వేయకండి. స్నేహితులారా, రాబోయే రోజుల్లో పాత మనుషులు స్వయంగా మీ ముందుకు వచ్చి తమ తప్పులు, క్షమాపణలు కోరుకుంటారు. కానీ మోసగాళ్లను మీ కొత్త జీవితంలోకి మళ్లీ రానివ్వకండి. ఈ కొత్త వ్యక్తి మీకు అసలు విలువను గుర్తు చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు మీకోసం, మీ కలల కోసం జీవించాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అకస్మాత్తుగా మళ్లీ ప్రేమ వస్తుంది. మీ ఇంటి పూజా గదిలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించినప్పుడు దీపపు జ్యోతిలో విభిన్నమైన కాంతి కనిపిస్తుంది. భగవంతుడు స్వయంగా మీతో ఉన్నాడని అనిపింపజేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం గ్రహాల అనుకూలత ఉందనో, మంచి కాలం ఉందనో ఊరుకోకూడదు. ఈ అనుకూలత సమయాన్ని ఉపయోగించుకొని మీరు కూడా సరైన ప్రణాళికతో, ధైర్యంతో ముందడుగు వేయాలి. నిజాయితీతో ప్రయత్నించినప్పుడే గురు భగవానుడు ఇచ్చే విజయం అత్యున్నత స్థాయిలో నిలబడుతుంది. రాబోయే రోజులు మీకు అత్యంత శుభప్రదం కాబోతున్నాయి. నేను చెప్పిన 3 పెద్ద అద్భుతాలు నిజం కాబోతున్నాయి. ఆ బి లేదా డి పేరు గల వ్యక్తి కోసం మీ హృదయ తలుపు తెరిచి ఉంచండి. ఈ రోజు నుండే దేవుడి చేతులు జోడించి ధన్యవాదాలు తెలపండి. నేను చెప్పిన పరిహారాలు మీ సంతోషాలను దాచి ఉంచండి. దృష్టి నుండి కాపాడుకోండి. ప్రశాంతంగా మీ కొత్త ప్రయాణంలో ముందుకు సాగండి. దేవుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాడు. మరి స్నేహితులారా, ధనుసు రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.